అధ్యక్ష. వారు కన్సల్టెంట్ చేసినటువంటి సేవలేంటి, దాని మీద ఎంత మేరకు ప్రయోజనం జరిగింది అనేటువంటి ఆడిట్ చేయలేదు అధ్యక్ష. ఎందుకు కొనసాగిస్తున్నారు అనంటే కొన్ని టెక్నికల్ ఫీల్డ్స్ లో కంటిన్యూటీ కోసం, సపోజ్ ఇప్పుడు ఎనర్జీ సెక్టర్ ఉంది, ఆ సెక్టర్లో ఇప్పుడు మార్చి మళ్ళీ సమస్యలు తెచ్చుకునే దానికన్నా కంటిన్యూటీ కోసం మనం పాత కన్సల్టెంట్ని కొన్ని శాఖల్లో వారి అవసరాలు ప్రాధాన్యత ఉంది అని సంబంధిత శాఖ రికమెండ్ చేసిన తర్వాతనే ఫైనాన్స్ వారికి కంకరెన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ రకంగా ఈ 63 మంది కొనసాగుతున్నారు అనేటువంటిది ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మరి అట్లనే గౌరవ సభ్యులు బిటి నాయుడు గారు సలహాదారుల గురించి 72 మంది సలహాదారుల గురించి అడిగారు అధ్యక్ష. ఇది కేవలం కన్సల్టెంట్లకు సంబంధించింది కాబట్టి దీంట్లో సమాధానాన్ని ఇప్పటికిప్పుడు ఇవ్వలేకపోతున్నాం అధ్యక్ష. తప్పకుండా ఆ సలహాదారులు ఎంతమంది ఉన్నారు, వారి మీద ఎంత ఖర్చు పెట్టింది గత ప్రభుత్వం, వారు ఏమైనా సలహాలు ప్రభుత్వానికి ఇచ్చారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా సంబంధిత సభ్యుడికి మీ ద్వారా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష అంటే ఈ ఇష్యూ ప్రశ్న అయిపోయింది అనుకుంటాం. ప్రశ్న గురించి మాట్లాడుతున్నారా? నేను ప్రశ్న గురించి మాట్లాడట్లేదు. సరే మీరు మాట్లాడు తర్వాత మీరు మాట్లాడు. దానికి సంబంధించిన వివరాలు ఎక్స్పెండిచర్ కాస్త రిటర్న్ గా ఇమ్మని చెప్పి మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ ఇప్పటికిప్పుడు రెడీగా లేదు కాబట్టి అన్ని శాఖల వారికి ఒక శాఖతో కాదు అన్ని శాఖల్ని కోఆర్డినేట్ చేయాలి కాబట్టి వాటిని కోఆర్డినేట్ చేసి సంబంధిత సభ్యుడికి పంపిస్తామని తెలియజేస్తున్నారు. సభలో ప్రభుత్వం తాలూకా ప్రొసీడింగ్స్ కొన్ని చేస్తున్నప్పుడు, ప్రభుత్వానికి అవసరమైనప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రశ్నలు కానీ కొన్ని ఫైండింగ్స్ కానీ మనం పోస్ట్పోన్ చేసుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి అధ్యక్ష. గత 4-5 రోజులుగా ఈ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము 2 క్వశ్చన్లు అడిగాం అధ్యక్ష. ఆ 2 ప్రశ్నల్ని మీరు పోస్ట్ చేశారు అధ్యక్ష. తర్వాత సంబంధిత మంత్రి గారు కేసు గారు లేరని, ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరని పోస్ట్పోన్ అడిగారు, ఓకే అన్నాం అధ్యక్ష. మళ్ళీ పెట్టారు అధ్యక్ష, మళ్ళీ పోస్ట్పోన్ అడిగారు, ఓకే అన్నాం అధ్యక్ష. నిన్నటి రోజున ఫైనాన్స్ మినిస్టర్ గారు పెట్టుకుని ఇవాళ నేను ఉండట్లేదు, రేపు ఉంటాను, రేపు ప్రశ్న పెట్టండి అడిగారు అధ్యక్ష. అయితే ఫైనాన్స్ మినిస్టర్ గారు లేనప్పుడు తప్పు కదా వారు, ఎందుకంటే గవర్నమెంట్ బిజినెస్ అనేది ముఖ్యం అధ్యక్ష. వాళ్ళ తాలూకా అవసరాలు ఆ ప్రయారిటీ తీసుకుని మిగతా కూడా తీసుకుంటే అంత అవసరం అయినప్పుడు ఒకసారి అడ్జస్ట్మెంట్ సౌలభ్యం కోసం మనం ఉంటాం అధ్యక్ష. కానీ మరి ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి ఆ క్వశ్చన్లు పోస్ట్పోన్ చేశారు. రేపు ఒక్క నిమిషం, రేపు ఆ క్వశ్చన్లు దయచేసి ఇవ్వాలని ఫైనాన్స్ మినిస్టర్ గారు అవసరం ఉన్నారు కాబట్టి వారు దాన్ని యాక్సెప్ట్ చేయాలని మీ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ కోరుతున్నాను అధ్యక్ష. సార్ అధ్యక్ష, తమరికి ఈ సమస్య పూర్తిగా మీ దృష్టిలో ఉంది అధ్యక్ష. నేను సభలో లేను కాబట్టి వాయిదా వేయమని అడగలేదు.